నగర్ గ్రామంలో రేషన్ డీలర్ రమణమ్మ నిర్వహిస్తున్న బంక్ తొలగింపు వ్యవహారం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. గోస్పాడు మండలం నెహ్రూ నగర్ గ్రామంలో రేషన్ డీలర్ రమణమ్మ నిర్వహిస్తున్న బంక్ తొలగింపు వ్యవహారం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న తన బంకును టీడీపీ నాయకుల ఒత్తిడితో తొలగిస్తున్నారని రమణమ్మ చేసిన ఆరోపణలను స్థానిక గ్రామస్తులు ఖండిస్తున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం రమణమ్మ గ్రామంలో రేషన్ డీలర్గా పనిచేస్తుండగా ఆమె భర్త ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ స్థలంలో ఏర్పాటు చేసిన బంక్ కారణంగా అక్కడికి మందుబాబుల రాకపోకలు పెరిగాయని, వారు రోడ్డుపైనే కూర్చొని మద్యం సేవిస్తూ ఖాళీ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు పారవేయడంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పలువురు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ ఫిర్యాదులపై స్పందించిన పంచాయతీ అధికారులు బంకును ప్రభుత్వ స్థలం నుండి తొలగించి స్వంత స్థలంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. గ్రామంలో ట్రాఫిక్ కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు అభిప్రాయపడినట్లు తెలియజేశారు. అయితే ఈ చర్యను రాజకీయ రంగు పులుముతూ టీడీపీ నాయకులు తన జీవనోపాధిని నాశనం చేస్తున్నారని రమణమ్మ ఆరోపించడం సరికాదని గ్రామంలోని టీడీపీ నాయకులు మండిపడ్డారు. పంచాయతీ నిబంధనల ప్రకారమే అధికారులు చర్యలు చేపట్టారని, ఇందులో రాజకీయాలకు సంబంధం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇక గ్రామంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై పంచాయతీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక బంకులు, షెడ్లపై కూడా త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉందని గ్రామంలో చర్చ జరుగుతోంది. తీనందుకు మేము గ్రామ సచివాలయంకి వెళ్ళి 3 సార్లు నోటీస్ ఇచ్చబడింది. కానీ డేట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు తీయలేదు. అది కాకుండా మా మీదనే కంప్లైంట్ ఇచ్చాలని చూస్తున్నారు. మేము ఇలాంటి ఏం చర్యలు తీసుకోకుండా కానీ మా సొంతంగా ఏ పార్టీకి సంబంధం ఏం లేకుండా మా సొంత కృషితోనే మేము ప్రయత్నిస్తాము. కలెక్టర్కి కూడా హామీ లెటర్ కూడా ఇచ్చాము. కానీ ఇంతవరకు రెస్పాన్స్ ఏం లేదు. ఇది ఏ పార్టీకి ఉద్దేశం లేకుండా మా సొంతంగా మేము చేసుకుంటున్నాము. దయచేసి మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాము. మా ఇంటెనకే రోడ్డు మీద షాప్ పెట్టారు. నిన్న అది శిల్ప కేబుల్లో చూపించారు కదా, అది మా ఇంటెనకే ఉంటుంది. మా కిటికీ ఇంట్లో ఆనుకొనే మాకేమో ఫుల్ అక్కడే వాళ్ళు సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు. అక్కడ నుండి ఫుల్ ఇంట్లోపలికి పొగ వస్తుంది. మేము స్టూడెంట్స్ ఉంటాం, నేను మా అన్న వాళ్ళు ఉంటాం, మా లేడీస్ మా అమ్మ వాళ్ళు ఉంటారు. ఎట్లా ఉంటాం, ఫుల్ అన్కంఫర్టబుల్ ఉంటుంది. చదువుకోనికి ఇబ్బంది అవుతుందనే మేము ఇట్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసాం. ఇట్లా చట్టపరంగా వెళ్ళాం. అంతకుమించి పార్టీ వాళ్ళకి కానీ ఎవరికి ఇంకేం సంబంధం లేదు. దీంట్లో మాకు అన్కంఫర్టబుల్గా ఉంది, అది ఇది అనే మేము కంప్లైంట్ చేసాం. తీసేయాలి, వాళ్ళు ఇంటెనక ఉండొద్దు అని. వాళ్ళు ఇంకా ప్రభుత్వ స్థలంలో రోడ్డు మీద పెట్టారు. రవణమ్మ గారు 20 ఏళ్ళుగా రేషన్ డీలర్గా ఉన్నారు. వాళ్ళకి ఫుల్ ఉపాధి ఉంది. ఏదో ఉపాధి లేనట్టు చెప్పారు, కానీ ఫుల్ ఉంది. మాకు ఇట్లా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుందని ఫుల్ చట్టపరంగా వెళ్ళి వాళ్ళకి ఆల్రెడీ కలెక్టర్ దగ్గర 3 నోటీసులు వచ్చినా కానీ తీయలేదు. అనుకోని కిటికీలు ఉంది. కిటికీ మా పిల్లలు 3 బీటెక్ చేస్తున్నారు. బీటెక్ చేస్తూ ఉంటే ఆ సిగరెట్ పోగా అవి ఇవి ఇంట్లోకి వస్తుందని మా పిల్లలు అరిస్తే మా పిల్లలు పోయి అడిగితే వాళ్ళు ఇంటి మీదకి వచ్చినారు సార్. తిట్టడానికి భారీగా తిట్టినారు సార్ వచ్చి మా ఇంటి దగ్గరికి. మేము కంప్లైంట్ వచ్చి కలెక్టర్ మేడం గారికి ఇచ్చినాం సార్. మేము తర్వాత కలెక్టర్ మేడం వచ్చేసి ఈ మన సత్యవాయలం వాళ్ళకు అప్పచెప్పింది మేడము. తర్వాత వచ్చేసి వీళ్ళకు వాడి పేరు స్థలంలో పెట్టేసి వాళ్ళ బుద్ధి పెట్టేట్టు మమ్మల్ని మాట్లాడి దుబారుగా తిట్టడం చేయడం, మందు తాపడం, సిగరెట్లు అన్నీ తాగుతుంటారు, వాటర్ బ్యాగ్లు అన్నీ ఉంటాయి. మొత్తం A to Z పాన్ పరాకులు A to Z ఉంటాయి సార్. అన్నీ వచ్చే రోడ్డు ట్రాఫిక్ లో కూడా జామ్ చేస్తారు సార్. వాళ్ళు మోటార్ సైకిళ్ళు, కార్లు, సన్న బండ్లు తీయరు, రోడ్లో పెట్టేసి సిగరెట్లు తాగుతుంటారు. అంటే ట్రాఫిక్ జామ్ చేస్తుంటారు సార్ వాళ్ళు. కాబట్టి ఆ షాప్ అక్కడ మా ఇంటి వెనక అసలు ఉండకుండా తీసేస్తే చాలా మంచిదిగా కోరుకుంటున్నాం. గవర్నమెంట్ స్థలంలోనే ఫుల్ పెట్టేసేసినారు సార్. వాళ్ళు పెట్టి మేము తీసేయమని అడిగితే వాళ్ళు కొట్లాడుతున్నారు సార్. కొట్లాడుతున్నారని మేము దాని గురించి మేము పైన అధికారులను ఎంకరేజ్ చేసుకున్నాం సార్. అంత తప్ప మేము ఏ మినిస్టర్ దగ్గరికి పోలేదు, ఏ ఊరికి పోలేదు సార్. మేము వాళ్ళకి అన్ని రంగాలకు 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు సార్. వాళ్ళు ఊర్లో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు సార్. వాళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ మమ్మల్ని మేము ఒక వ్యవసాయం చేసుకునేటోళ్ళనే బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు. ఇది సార్ మాకు ఏం అర్థం కావడం లేదు సార్ మాకు. అది శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం
శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.